హలో అండి, హాయ్ అందరికి. నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ సింధు అఫిషియల్. నా పేరు సింధు. మేము బెహ్రెయిన్ లో ఉంటాము. మాకు ఇద్దరు అబ్బాయిలు, లియాన్షు, వేదాంశు అనమాట. లియాన్ష్ కి 3 years ప్లస్, వేదాంశ్ కి వచ్చేసి 7-8 months అనమాట. ఏంటి అంటే గన వేదాంశ్ కు సంబంధించిన ఫుడ్ రెసిపీస్ నేను షేర్ చేశాను. ఆల్రెడీ 6th month లో ఫుడ్ ఎలా ఇంట్రడ్యూస్ చేశాను అని ఒక వీడియో పోస్ట్ చేశాను. అదే విధంగా 6th month కంప్లీట్ అయిన తర్వాత హోమ్ మేడ్ సెర్లాక్స్ అని 5 చేశాను అనమాట. అందులో వచ్చేసి ఏంటి అంటే గన పార్ట్ 1, పార్ట్ 2 గా తీశాను. చాలా బాగున్నాయి. అందులో ఖచ్చితంగా మీరు చెక్అవుట్ చేయండి. నేను ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఇంకొకటి ఏంటి అంటే కన్నా వేదాంశ్ కి ఈజీగా డైజెషన్ అయ్యేందుకోసం నేను హోమ్ మేడ్ ఇంట్లోనే వాటర్ తయారు చేసుకున్నాను. అది కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చితే కన్నా డెఫినెట్ గా యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే కన్నా వేదాంశ్ వచ్చేసి నేను ప్రతి ఒక్కటి కూడా మీకు షేర్ చేసేది నేను మా పిల్లలకి పెట్టిన భోజనం అంటేనా కదా, సెర్లాక్స్ అనమాట. ప్రతి ఒక్కటి నేను ఫస్ట్ లియాన్ష్ కి పెట్టేదాన్ని, ఆ తర్వాత వేదాంశ్ కి పెట్టి ఇట్ ఈస్ ఓకే, వర్కౌట్ అవుతుంది, పిల్లలకి ఏమీ కాదు అన్న తర్వాత నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ అందులో ఒకటి మెయిన్ ఏంటంటే పాలకూరకి సంబంధించి పోస్ట్ చేశాను. బట్ అది చాలా మంచి ఫుడ్ అనమాట. బట్ ఏంటంటే కన్నా వేదాంశ్ అది తినడం లేదనమాట, యాక్సెప్ట్ చేయలేకున్నాడు. అంటే అందరి పిల్లలు ఆకుకూరలు సరిగా తినరు కదా, అందులో వేదాంశ్ కి మేబీ ఫ్లేవర్ నచ్చలేదు అనుకుంటూ ఉన్నాను. అది స్కిప్ చేసేసాడు. ఇప్పుడు ఏంటి అంటే గన 7 months ప్లస్ అనమాట. ఈ వీడియో వచ్చేసి ఇంతవరకు వచ్చేసి ప్రతి ఒక్క ఫుడ్ మనం ఇండివిజువల్ గా పెట్టేశాం. మేబీ ఒక చోట పప్పాయ అండ్ బనానా, యాపిల్ ఇలా మిక్స్ చేశాం. కానీ ఇంకా చాలా ఉంటాయి కదా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ వచ్చేసి ఈ వీడియోలో వచ్చేసి 7 months ప్లస్ కూడా నేనైతే సెర్లాక్స్ ప్రిఫర్ చేశాను ఎక్కువగా. సో ఏ సెర్లాక్ లేకి ఏ ఫ్రూట్ లేకపోతే ఏ వెజిటేబుల్ సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా షేర్ చేశాను. మనము పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటే విధంగా పెట్టకూడదు అనమాట. డిఫరెంట్ గా పెట్టాలి. మనకైనా ఒకటే ఫుడ్ నచ్చదు కదా. సో నేను వచ్చేసి ఏంటంటే ఫుడ్ అనేది ప్రతిసారి కొంచెం డిఫరెంట్ గా ఇవన్నీకే ట్రై చేస్తా ఉంటాను మా పిల్లలకి. సో అవే వచ్చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. డెఫినెట్ గా మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. 7th month లో వచ్చేసి ఏంటంటే వేదాంశు ఫుల్లుగా పాగుతూ ఉండేవాడు. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకు తెలుస్తుంది. 6th month లో ఏంటి అంటే వేదాంశు ట్రై చేసేవాడు, ముందుకు వెళ్లేవాడు కాదు అస్సలు అనమాట. ఊరికి జస్ట్ ఫల్టీల్ అలా వేస్తూ ఉండేవాడు. బట్ 7th month రాగానే ఎంత బాగా అంటే మొత్తం పాకేస్తా ఉన్నాడు. అది కూడా రైట్ హ్యాండ్ చెయ్యి పోటేసుకుని వెళ్తూ ఉన్నాడు. కూర్చోబెట్టినానంటే ముందుకు వెనక్కి ఊగుతా ఉన్నాడు. కాబట్టి నేను ఎక్కువైతే కూర్చోబెట్టినకి ట్రై చేసేదానే కాదు. బట్ ఏంటంటే చిన్న వస్తువులు ఏదన్నా తన దగ్గర ఉన్నాయంటే వెయిట్ లిఫ్ట్ చేయాలి అని ట్రై చేస్తూ ఉన్నాడు 7th month లో. అక్కడైతే వాటర్ బాటిల్ ఉంది, అందులో వాటర్ ఉన్నా కొంచెం పిక్ చేస్తా పైకి ఉన్నాడు. అదే విధంగా ఏంటన్నా వస్తువులైనా సరే తన ముందర ఉంది అంటే కొంచెం పైకి ఎత్తే కెపాసిటీ వచ్చింది అంటే తనకు కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి అని నేను అండర్స్టాండ్ అనమాట. అలా చేసుకుంటా ఉంటాను. ప్రతి దాన్ని కూడా నేను అబ్జర్వ్ చేస్తా ఉంటాను. మీరు అనుకోవచ్చు ఇందులో ఏముంది అంత అబ్జర్వ్ చేయనీకి అని. బట్ ఏంటంటే బేబీ కొంచెము ఎనర్జీ లెవెల్స్ ఎంత మటుకున్నాయని ఇలాంటి విషయాలలోనే మనకు తెలుస్తా ఉంటుంది. రెసిపీస్ మీతో షేర్ చేసే ముందు అంతకన్నా ముందు ఇంపార్టెంట్ కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఉన్నాను. ఏంటి అంటే గన వన్స్ మనం బేబీకి సాలిడ్స్ స్టార్ట్ చేసాము అంటే గన స్టేబుల్ గా ఒక చోట కూర్చోపెట్టి తినేది నేర్పించాలి వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. చాలా మంది ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే అనమాట. అప్పుడు మనకైతే గన పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉండేది బయట వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి సిటీస్ అవ్వచ్చు లేకపోతే టౌన్స్ అవ్వచ్చు, ఎక్కడైనా కానీ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సిటీస్లలో వచ్చేసి ఎక్కువ మంది వాళ్ళు పార్క్ చేస్తా ఉంటారు కదా, పార్కింగ్ ఏరియాలో కూడా పిల్లలకి తినిపిస్తూ ఉంటారు. కార్లు అటు ఇటు వెళ్తా ఉంటే ఆ దుమ్ము లేస్తా ఉంటది కానీ తినిపిస్తూ ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాంటి విషయాలు. మనం తినిపించి ఆ ఫుడ్ లేకొచ్చేసి ఆ డస్ట్ దుమ్ము అంతా పడుతుంది. పిల్లల బాడీ చాలా సెన్సిటివ్ గా ఉంటది కదా. సో ఏంటంటే పిల్లలకి ఈజీగా డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. మనము పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు ఎలాంటి ఫుడ్ పెడుతున్నామని ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటామో అదే విధంగా వాళ్ళకి ఎలాంటి ప్లేస్ లో మనం ఫుడ్ తినిపిస్తున్నాము అనేది కూడా అంతే ఇంపార్టెంట్. పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు మనం మాట్లాడుతూ మనం వాళ్ళతో ఎంగేజ్ చేపిస్తూ తినిపించాము అంటే వాళ్ళకు మనకి కమ్యూనికేషన్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. వాళ్ళు మనకు ఎక్స్ప్రెస్ చేసే విధానాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ ఫుడ్ వాళ్ళు ఇష్టంగా తింటున్నారా లేదా అనేది కూడా మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలము. ఈ వాటర్ వచ్చేసి పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వడం కోసం నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఈ వాటర్ 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు లాంగ్ వీడియోలో చూడండి, మీకు తెలుస్తుంది ఎలా చేశాను అనేది. నేను ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ సెర్లాక్స్ అనమాట ఇవన్నీ కూడాను.
వేదాంశ్ కోసం వచ్చేసి 7th month లో నేను వాడిన వెజిటేబుల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. వేదాంశ్కి ఇవన్నీ రకాలు కూడా నేను పెట్టాను. ఇది వచ్చేసి పంప్కిన్ అన్నమాట, గుమ్మడికాయ. నాకు ఏంటి అంటే ఇక్కడ రౌండ్ గా ఉండేది ఎక్కువగా దొరకదు, ఇదే ఎక్కువగా దొరుకుతుంది. బట్ మనకి ఇండియాలో రౌండ్ గా ఉండే గుమ్మడికాయ దొరుకుతుంది, అది ఇంకా టేస్ట్ బాగుంటుంది. చాలా మంది వచ్చేసి గ్రీన్ పీస్ వాడితే గన పిల్లలకి గ్యాస్ ఫామ్ అవుతాది అంటారు. కందిపప్పుతో పోలిస్తే గ్యాస్ట్రిక్ అనేది గ్రీన్ పీస్ లో తక్కువగా ఫామ్ అవుతాదండి. బేషుగ్గా పిల్లలకి పెట్టచ్చు. అదే విధంగా క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో, నార్మల్ పొటాటో కూడా యూజ్ చేస్తాను పిల్లలకి, చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ వచ్చేసి మెయిన్ కదా పిల్లలకి కీరోలు అనమాట. ఫ్రూట్స్ అనేది డైలీ ఏదో 1-2 పెట్టచ్చు మనము, మార్నింగ్ ఈవినింగ్ అలా పెట్టచ్చు. బట్ సెల్లాక్ లో కూడా మిక్స్ చేసి పెట్టచ్చు. వేదాంశ్కి వచ్చేసి ఏంటి అంటే బనానా అనేది అస్సలు సెట్ అవ్వలేదు. కొంతమంది పిల్లలకి బాగా సెట్ అవుతుంది. బనానా అనేది మంచి వెయిట్ గెయిన్ అన్నమాట పిల్లలకి. బట్ వేదాంశ్కి ఏంటి అంటే ఎప్పుడు బనానా పెట్టినా గానీ వామిట్ చేసుకుంటా జలుబు చేస్తా ఉంది. అందుకోసం నేను ఇగ్నోర్ చేశాను అనమాట బనానా. యాపిల్, పియర్, పప్పాయ బాగా యూజ్ చేసేదాన్ని. ప్లమ్ వచ్చేసి ఒక 2-3 టైమ్స్ పెట్టానండి ఆ మంత్ లో. వచ్చేసి చాలా బాగుందన్నమాట, ఇష్టంగా తింటూ ఉన్నారు ప్లమ్ అనేది. దానిమ్మ జ్యూస్ వచ్చేసి అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసిస్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ వీడియోలో అది ఎలా చేయాలనేది షేర్ చేసుకుంటాను. వీటితో పాటు వచ్చేసి గ్రేప్స్ కూడా ఇచ్చేదాన్ని. 7 months కంప్లీట్ అయిన తర్వాత 8th month లో ఇవి మాత్రమే పెట్టానండి. ఫ్రూట్స్ అన్ని వచ్చేసి వెజిటేబుల్స్ కూడా ఇవే అండి నేను యూజ్ చేసినది. బ్రోకలీ మెయిన్ అన్నమాట వేదాంశ్కి, అసలు మర్చిపోయాను ఫ్రిడ్జ్ లో పెట్టేసి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం కట్ చేసుకొని చేస్తూ ఉండేదాన్ని. అందుకే ఆల్రెడీ 50% అయిపోయింది ఇది. మొత్తం ఇవే అనమాట వెజిటేబుల్స్, ఫ్రూట్స్ నేను యూజ్ చేసినది వేదాంశ్ కోసం వచ్చేసి. ఇది వచ్చేసి మెయిన్ అండి. పియర్ చాలా మంచిది. 6 months కంప్లీట్ అయిన బేబీస్ నుంచి అస్సలు స్కిప్ చేయకుండా పెట్టండి. యాపిల్, పియర్ సేమ్ ఒకటే లాగానే ఉంటుంది టేస్ట్, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బేషుగ్గా పెట్టచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇంకా సెర్లాక్ లేకి వెజిటేబుల్స్ యాడ్ చేస్తూ ఉన్నాం కదండి. ఎప్పుడు కూడా బీట్రూట్ ఒక్కటే యాడ్ చేయకూడదు. బీట్రూట్ ఒక్కటే యాడ్ చేసామంటే కొంచెం వగరు, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, అది అస్సలు నచ్చదు, పిల్లలు తినరు. అలా కాకుండా క్యారెట్ కూడా మిక్స్ చేసాము అంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది, ఆ ఫ్లేవర్ కి పిల్లలు తింటారనమాట. బీట్రూట్ వెజిటేబుల్స్ ఏవి కాంబినేషన్ బాగుంటాయి అనేది కూడా నేను యాడ్ చేస్తా ఉంటాను చూడండి. అదే విధంగా వచ్చేసి క్యారెట్, బ్రోకలీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. ఇవి రెండు కూడా కలిపి ప్యూరీ లాగా చేయొచ్చు. అదే విధంగా సెర్లాక్ లేక్ కూడా కలుపుకోవచ్చు మనం. ఆల్మోస్ట్ నేను సెర్లాక్ లలో కలిపేటప్పుడు ఏంటంటే ఎక్కువగా వచ్చేసి స్టీమ్ చేస్తా ఉంటాను వెజిటేబుల్స్. మనము వాటర్ లో వేసి ఉడికిచ్చే దానికన్నా స్టీమ్ చేసామంటే గన న్యూట్రిషన్ వాల్యూస్ బాగుంటాయి అన్నమాట వెజిటేబుల్స్ లో ఎప్పుడు కూడాను. కొంతమంది అక్క స్టీమర్ ఎక్కడ తీసుకున్నారు మీరని అడుగుతూ ఉన్నారు. ఈ స్టీమర్ వచ్చేసి నేను 3 years బ్యాక్ లియాన్స్ కోసం తీసుకున్నాను. వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నానండి. ఆన్లైన్ లో మనకు కావాలంటే ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉంటది, ఒకసారి చెక్ చేయండి ఎక్కడైనా గానీ. మనము వెజిటేబుల్స్ కాబట్టి యూజ్ చేసేది వెజిటేబుల్స్ లలోకి వచ్చేసి మెయిన్ గా పప్పు దినుసులు అనేటి కాంబినేషన్ చాలా బాగుంటాయి ఎప్పుడైనా సరే. కాబట్టి మనము వాడేటప్పుడు సెర్లాక్ పౌడర్స్ కూడా మనం పప్పు దినుసులకు సంబంధించి ఎలాంటి సెర్లాక్ పౌడర్స్ చేసుకున్నామో అవి యూజ్ చేస్తే మంచిది. బట్ ఏంటి అంటే రాగి అనేది మిక్స్ అండి. రాగి వెజిటేబుల్స్ లకైనా బాగుంటుంది, ఫ్రూట్ లకైనా బాగుంటుంది. రాగి వచ్చేసి ఏంటంటే మల్టీపర్పస్ కి యూజ్ చేయొచ్చు. మనము సెర్లాక్ పౌడర్స్ వాడేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక 20 minutes అట్లీస్ట్ 15 minutes అన్న నానబెట్టుకున్నామంటే పిల్లలకి ఈజీగా డైజెషన్ అవుతుంది. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే మనము దాల్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నాము అంటే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు మినిమం 15 minutes మనకు టైం ఉంటే 1/2 hour పైన సరే నానబెట్టుకున్నాము అంటే గన మనకు ఒకటి ఈజీగా డైజెషన్ అయిపోతే, రెండు వచ్చేసి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లల కోసం కాబట్టి మనం యూజ్ చేసేది సెర్లాక్. మినిమం 15 minutes అన్న వాటర్ లో సోక్ చేసి పెట్టుకోవాలనేది ఒక కిలోలా మనం గుర్తుంచుకోవాలి. క్యారెట్, బీట్రూట్ మంచిగా కుక్ అయ్యాయా లేదా అనేది మనం స్పోర్క్ తీసుకొని చెక్ చేసామంటే తెలుస్తుంది. కొన్ని వాటిని మనం మిక్సీ పట్టాలంటే కష్టమైపోతుంది. సో స్టైనర్ లో వేసి స్పూన్ తో గట్టిగా అన్నామంటే సేమ్ మనం మిక్సీకి ఎలా అయితే పెట్టి ప్యూరీ లాగా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది అనమాట. కంపేర్ టు మిక్సీకి పట్టిన దానికన్నా ఇది కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. మిక్సీలో పట్టామంటే అక్కడక్కడ చిన్న లంప్స్ లాగా ఉండిపోతుంది. బట్ ఇలా చేసామంటే అసలు లంప్స్ అనేది కూడా లేకుండా ఉంటుంది. నేను చెబుతున్నాను అని కాదు కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
మిక్సీకి పట్టి ఒకసారి చూడండి, ఇది ఒకసారి చూడండి, మీకు ఏది బెటర్ అనిపిస్తే అది చేయండి. నాకైతే మిక్సీ పట్టేదానికన్నా ఇదైతే చాలా బాగుంటది అనిపిస్తుంది. ఎక్కడా కూడా లమ్స్ అనేవి అస్సలు ఉండవు. క్యారెట్ బీట్రూట్ ప్యూరీ తయారవుతుంది. ఇందులోకి కావాలంటే మనం సెర్లాక్ అయినా కలుపుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా అయినా పిల్లలకి పెట్టచ్చు. బట్ డైరెక్ట్ గా పిల్లలకి తినాలంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో మనం వచ్చేసి సెర్లాక్ లో మిక్స్ చేసైనా పెట్టుకోవచ్చు. ఇదే విధంగా క్యారెట్ బ్రోకలీ కూడా స్టీమ్ చేసేసి సెర్లాక్ లో మిక్స్ చేసి పెట్టచ్చు. ఇప్పటి వరకు 2 కాంబినేషన్స్ చెప్పానండి. ఇవి 2 పిల్లలకి చాలా బాగుంటాయి. స్వీట్ పొటాటో అనేది చాలా మంచిదండి. పిల్లలు వెయిట్ గెయిన్ అవనికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది అన్ని చూసి వేదాంశిని తింటారేమో అని షాక్ అవ్వద్దు మీరు. ఇంట్లో కోసమని కూడా స్టీమ్ చేస్తూ ఉన్నాను. మీరు ఎప్పుడైనా సరే ఇవి పచ్చివి తిన్నారండి? పచ్చివి అయితే చాలా బాగుంటాయి. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇవి ఉడకబెట్టుకొని తినేదానికన్నా పచ్చివి అంటే కొంచెం ఇష్టం అనమాట. మా సైడ్ వచ్చేసి వీటిని గంజిగడ్డలు అంటా ఉంటాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పచ్చిది తిన్నీకి. వైట్ గా ఉండేదైతే ప్రిఫర్ చేయండి, ఎల్లో అయితే అస్సలు బాగుండదు. వైట్ గా ఉండేది పచ్చివి చాలా స్వీట్ గా ఉంటాయి తిన్నీకి కూడా. ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఎలా ఉంటాయి అనేది. వన్స్ మనం స్టీమ్ చేసామంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే వాటిని మెదుపుకోనికి ట్రై చేయండి. స్పోర్క్ తీసుకొని వేడిగా ఉన్నప్పుడు మనం ఇలా చేసుకున్నామంటే ఈజీగా స్మాష్ అయిపోతాయి. అలా కాకుండా చల్లారిన తర్వాత మనం అన్నాము అంటే గన ఎక్కువగా ఉంటలు ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. వేడిగా ఉన్నప్పుడు చేస్తే మనకు కూడా పని ఈజీ అనిపిస్తుంది. సో వేడిగా ఉన్నప్పుడే ట్రై చేయండి ఇలా అనడం కోసము. అలా కాకుండా ఒక్కొక్కసారి మనం చూసుకోం కదా, చల్లారిపోతా ఉంటాయి అక్కడ పక్కన పెట్టేస్తే. అలాంటప్పుడు చేతితో ఖచ్చితంగా ఇలా మెదుపుకోండి, ఎందుకంటే ఎక్కడన్నా ఉంటలున్నా మనకు తెలుస్తాయి అన్నమాట. అలా కాకుండా మనం డైరెక్ట్ స్పూన్ తో అనేసి వేసేసుకున్నాము అనుకోండి, ఎక్కడన్నా ఉంటలు ఉన్నాయంటే పిల్లలకి మనం తినిపించేటప్పుడు గొంతులో అడ్డపడే ఛాన్సెస్ ఉంటుంది. అది కొంచెం డేంజరస్. సో ఖచ్చితంగా చేతితో కూడా ఒక్కసారి మెదుపుకొని టెస్ట్ చేసుకోండి. ఇది మరీ ఎక్కువ సాలిడ్ లా ఉంది, పిల్లలు తిన్నీకి కష్టం అయిపోతుంది కాబట్టి కొంచెం హాట్ వాటర్ వేసి సెమీ సాలిడ్ లా చేసుకుంటూ ఉన్నాను. పిల్లలకు వచ్చేసి డైరెక్ట్ ఇలాగైనా పెట్టేయచ్చు ఓన్లీ స్వీట్ పొటాటో. అలా కాకుండా మనం సెర్లాక్ లైనా కలుపుకోవచ్చు. స్వీట్ పొటాటోలోకి వచ్చేసి మనము గ్రీన్ పీస్ కున్న కాంబినేషన్ చాలా బాగుంటది. అదే విధంగా గ్రీన్ పీస్ నార్మల్ పొటాటో కూడా బాగుంటదండి కాంబినేషన్. ఇవి డైరెక్ట్ గా అయినా పిల్లలకు పెట్టచ్చు, లేకపోతే మనం సెర్లాక్ లేకైనా మిక్స్ చేసి పెట్టచ్చు. బట్ ఏంటంటే గన మనం సెర్లాక్ లేకి మిక్స్ చేసేటప్పుడు ఇవి ఏ సెర్లాక్ లేకైనా కాంబినేషన్ చాలా బాగుంటదండి. ఇవి మాత్రం స్పెషల్లీ నేను ఇప్పుడు వచ్చేసి సెర్లాక్ లేకి కాంబినేషన్ గా పెడుతూ ఉన్నాను. ఇది వచ్చేసి ఈ టైంలోనే పెట్టాలి అనేది ఏమి ఉండదండి. స్పెసిఫికేషన్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా, లేకపోతే లంచ్ గా, డిన్నర్ గా, మీ బేబీకి మీకు కన్వీనియంట్ ని బట్టి పెట్టండి. వీక్ కి ఒక 2 టైమ్స్ అయినా పెట్టచ్చు, ఏం కాదు. సేమ్ ఇలాగే గుమ్మడికాయ కూడా స్టీమ్ చేసేసి పిల్లలకి సెర్లాక్ లైనా కలిపి పెట్టచ్చు. ఇండివిజువల్ గా అయినా పిల్లలు తింటారు అంటే పెట్టచ్చు, చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మనము ఫ్రూట్స్ అనేది ఖచ్చితంగా పిల్లలకి పెడుతూ ఉంటాం కదా. సమ్ టైమ్స్ ఏంటంటే ఓన్లీ ఫ్రూట్సే కాకుండా మనం సెర్లాక్ లో కూడా మిక్స్ చేసి పిల్లలకి పెట్టచ్చు. మనము యూజ్ చేసేటప్పుడు ఆ సెర్లాక్ ఏది పర్ఫెక్ట్ గా ఫ్రూట్స్ కు సెట్ అవుతుంది అనేది ముందే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి దానిలో మిక్స్ చేసాము అంటే అది పిల్లలు తిన్నీకి కష్టం అయిపోతుంది. మెయిన్ గా వచ్చేసి ఏంటి అంటే గన రాగి లేకి బాగుంటుంది. అదే విధంగా ఓట్స్ మకానా కాంబినేషన్ లేకి బాగుంటుంది. సూజీ రవ లేక పోహా దీనిలోకి మాత్రమే బాగుంటాయండి ఫ్రూట్స్. మిగతావి ఉంటాయి కదా, ఏదైనా దాల్ కి సంబంధించిన సెర్లాక్ పౌడర్స్, దానిలోకైతే ఫ్రూట్స్ అస్సలు బాగుండవు. ఆ కాంబినేషన్ పిల్లలు తినాలన్నా చాలా కష్టపడతారు. ఇవి ఓట్స్ మకానా ఇలాంటివి ఏంటంటే టేస్ట్ లెస్ అనమాట, అంత అనిపించవు. అవే దాల్ కి సంబంధించినవి అయితే గన అవి కొంచెం వగరు వస్తా ఉంటాయి కదా, దాల్ కి సంబంధించిన సెర్లాక్స్. వాటిలోకి ఫ్రూట్స్ అనే కాంబినేషన్ అస్సలు సెట్ అవ్వదు అనమాట. ఫుల్ ఆపోజిట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. మనం తిన్నప్పుడు కూడా టేస్ట్ చూసాము అంటే గన అస్సలు బాగుండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా పిల్లలకి పెడుతున్నారంటే కొంచెం టేస్ట్ చేయండి. మీకు ఓకే అనిపిస్తేనే పిల్లలకి ఇవ్వండి, లేకపోతే గన అస్సలు పిల్లలకి ఇవ్వద్దు. మనము ఫస్ట్ సెర్లాక్ లేకి మిక్స్ చేసేటప్పుడు ఫ్రూట్ కొంచెం కలుపుకోండి ఫస్ట్ వచ్చేసి, ఎందుకంటే అది పిల్లలు తింటారో తినరో మనకు తెలియదు కదా. ఫస్ట్ టైం మొత్తం అంతా కలిపేసామంటే వేస్ట్ అయిపోతుంది. కొంచెం కొంచెం కలుపుకుంటూ టెస్ట్ చేసుకోండి మీ పిల్లలకి ఏది సెట్ అవుతుందని. అది మాత్రమే పిల్లలకి ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. సెట్ కాలేదంటే వదిలేసేయండి. డైరెక్ట్ గా ఫ్రూటే ప్యూరీ లాగా చేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఈవినింగ్ స్నాక్ కానీ బ్రంచ్ టైంలో అలా ఇవ్వచ్చు బెటర్. ఒకవేళ ఎందుకంటే ప్రతిసారి ఓన్లీ సెర్లాక్సే మనం పెట్టలేం కదా, అలాంటప్పుడు ఫ్రూట్ మిక్స్ చేస్తే బాగుంటుందని ఇలాంటి కాంబినేషన్స్ నేను పెడుతూ ఉంటాను వేదాంశ్కి. ఎక్కువ మంది యాపిల్, బనానా, పియర్, పపాయ ఇవి ఇస్తూ ఉంటారు. బట్ నాకేంటో గానీ వేదాంశు ప్లమ్ బాగా తింటూ ఉన్నాడు. సో నేను వచ్చేసి ప్లమ్ కూడా ప్రిఫర్ చేస్తా ఉన్నాను తనకు వచ్చేసి.
ప్లమ్ ఏంటంటే కొంచెం పుల్లగా ఉంటుందండి టేస్ట్. బట్ ఒక్కొక్క బేబీ వచ్చేసి ఒకలా ఉంటారు కదా. వేదాంశ్కి బనానా అనేది అస్సలు సెట్ అవ్వలేదు. బనానా పెట్టిన ప్రతిసారి వామిట్ చేసుకుని కోల్డ్ అవుతా ఉంది. మేబీ తన బాడీకి సెట్ అవ్వలేదేమో. బట్ మీ పిల్లలు బనానా బాగా తింటున్నారంటే 2 days కు వన్స్ అన్న బనానా ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. ప్లమ్ తింటున్నారంటే ఇవ్వండి, బాగుంటుంది. డెఫినెట్ గా చాలా మంచి యూజెస్ అయితే ప్లమ్ లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను ఓట్స్, మకానా, సెర్లాక్ పౌడర్ యూజ్ చేస్తూ ఉన్నానండి. ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్ గా మీరు ఇంట్లో చేసుకోండి అనే చెప్తాను నేనైతే మాత్రము. ఎంత బాగా తింటున్నాడంటే వేదాంశు, ఎస్పెషల్లీ ఈ సెర్లాక్ పౌడర్ వచ్చేసి ఇప్పటికే నేను ఒక 4-5 times చేసుకుంటాను ఈజీగా. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి కాన్స్టిపేషన్సీ ప్రాబ్లం అనేది ఉండదు. అదే విధంగా మకానాలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు బోన్ స్ట్రెంత్ కి మంచిగా యూజ్ అవుతుంది ఈ ఓట్స్, మకానా, సెర్లాక్ పౌడర్ అనేది. మన బేబీ ఎంత క్వాంటిటీలో తింటాడో చూసుకొని 2 spoons 3 spoons ఇలా వేసుకొని వాటర్ కలుపుకొని మిక్స్ చేసుకోవాలి బాగా, లంప్స్ లేకుండా. తర్వాత 15 minutes బాగా సోక్ అయిన తర్వాత మనం సెర్లాక్ చేసుకోవడమే. స్టవ్ మీద పెట్టినప్పుడు కూడా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, లేకపోతే లంప్స్ ఫామ్ అవుతాది. లమ్ వచ్చేసి నీట్ గా వాష్ చేసేసుకొని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను, ప్యూరీ లాగా చేసుకున్నాను. మనం చేసుకున్న ఈ సెర్లాక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత వచ్చేసి మనం చేసుకున్న ఫ్రూట్స్ ప్యూరీ అనేది ఏదైనా సరే కలపాలండి. వేడిగా ఉన్నప్పుడు అసలు కలపకూడదు. లమ్ లో వచ్చేసి చాలా విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, కే, బి, సి ఇలా ఉన్నాయి. స్కిన్ కి మంచిది, అలాగే కంటి చూపుకి కూడా చాలా మంచిది. డెఫినెట్ గా మీ పిల్లలు తింటున్నారంటే స్టార్టింగ్ లో కొంచెం కొంచెం పెట్టనీకైతే ట్రై చేయమనే చెప్తాను నేనైతే మాత్రము. ఫస్ట్ టైం మొదలైన వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్ గా యూజ్ అవుతుంది. మీరు కానీ ఈ వీడియో చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం మొదలైతే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. యూట్యూబ్ మరికొంతమందికి నా వీడియోని పుష్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.